గురువుగారు, ఇల్లు ఊడ్చేటువంటి చీపురును ఇంట్లోని ఎక్కడ ఉంచాలి? అలాగే సూర్య అస్తమయం అయిన తర్వాత ఇల్లు ఊడవకూడదా? అమ్మాయి, ఇల్లు ఊడవకూడని సందర్భాలు చాలా ఉన్నాయి. సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రమే అని కాకుండా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి వెళ్ళిన వెంటనే 48 నిమిషాల వరకు 2 గడియల వరకు ఇల్లు ఊడవకూడదు. అలాగే ఇంటికి బంధువులు ఎవరన్నా వస్తున్నారు అని తెలిసిన తరువాత ఇల్లు ఊడవకూడదు. వచ్చే ముందు ఊడవకూడదు, వచ్చి వెళ్ళిపోయిన వెంటనే ఊడవకూడదు. సూర్యాస్తమయం అయిన తదుపరి 48 నిమిషాలలోగా సంధ్య కసుబు అంటారు, పూర్తి చేసుకోవాలి. అది దాటితే ఇల్లు ఊడవకూడదు. మిట్ట మధ్యాహ్నం ఊడవకూడదు, అపరాహ్నం, రాత్రి, అర్ధరాత్రి వేళ ఇల్లు ఊడవకూడదు. సూర్యోదయం కంటే పూర్వమే ఇల్లు కసబు ఊడ్చుకోవాలి అంటారు, శుభ్రం చేసుకోవాలి. సూర్యోదయం అయిన 48 నిమిషాల తర్వాత, అంటే ఉజ్జాయింపుగా 7 గంటలు, 7 గంటల తర్వాత కూడా ఇల్లు ఊడవకూడదు. జ్యేష్ఠాదేవి దరిద్రం ఇంట్లో కూర్చుంటుంది అని శాస్త్రం చెబుతుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు? అలాగే ఇల్లు ఊడ్చే నిమిత్తమే వినియోగించేటటువంటి ఆ చీపురు ఎక్కడ పెట్టాలి? చాలా పెద్ద ప్రశ్న. తలుపు వెనక నిలబెట్టేస్తూ ఉంటారు. ఆ పిడికిలిగా పట్టుకునే భాగం నేలపైన, చివరలు అగ్రభాగాన్ని ఆకాశాన్ని చూసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా పెట్టకూడదు. పరుండ పెట్టాలి, గోడవాలున పరుండ పెట్టాలి. దక్షిణం గోడ వైపు కానీ ఆగ్నేయం దిక్కున కానీ చీపురును భద్రపరిచే స్థలం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆ కసవు ఊడ్చేసిన తర్వాత చెత్త చెదారమంతా కూడా ఒక చేటలోనికి సేకరిస్తూ ఉంటారు. చీపురు, ఆ సేకరించే చేట, ఈ రెండు ఒకదానితో మరి ఒకటి తాకరాదు. చెత్త కసవు అంతా జ్యేష్ఠాదేవికి సంబంధించిన సంపద. చెత్త కూడా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే అంటుంది ఆర్ష విజ్ఞానం, ధర్మశాస్త్రం. సూర్యాస్తమయం కంటే పూర్వమే సంధ్య, కసబు, దీపం అంతా పెట్టే ముందే కసబు ఊడ్చుకోవాలి. ఇంటిలో నుంచి ఊడ్చే సమయంలో కూడా ఆగ్నేయం ఆరంభం చేసి ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, చివరలో ఈశాన్యం ఇలా పూర్తి చేయాలి. అంటే క్లాక్ వైజ్గా ఊడవాలి, యాంటీ క్లాక్ వైజ్గా ఊడవకూడదు. మిగిలిన భాగాన్ని అలా తలుపుల చివరన ఈ చివరన చిమ్మేస్తూ ఉంటారు. తలుపు చివరలలో చెత్త ఉంటే ఆ ఇంట్లో మంచి ఊహలు కలగవు, సాలీళ్ళు గూళ్ళు పెడతాయి అని చెబుతారు. అలాగే వాకిలిని కూడా చిమ్మే సమయంలో దూరంగా ఇంటిలో ఉండే చెత్తని వీధిలోనికి అన్నట్టుగా అలా విరజిమ్మేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఆగ్నేయం వైపు నుంచి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్గా వాకిలి అంతా కూడా తిరిగి మన ఇంటి వైపుకే ఈశాన్య దిగ్భాగంలో తీసుకువచ్చి అక్కడ చెత్త అంతా సేకరించుకొని భద్రంగా ఏ స్థలం కేటాయించామో లేక ఏ డబ్బా పాత్ర కేటాయించామో అక్కడ విసిరి పెట్టాలి. ఎక్కడిదక్కడ సర్ది వేయకూడదు. దీన్ని చైనీస్ వాస్తు శాస్త్రంలో కూడా ఛీ శక్తి అని అంటారు, నెగటివిటీ అంటారు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అంటే అర్థం చెత్త ఉంది అని. చెత్త మనుషులు అని ఎవరి గురించో కూడా ఎవరు కూడా అంటూ ఉంటారు. చెత్త మనుషులు కూడానా? చెత్త ఆలోచనలు. చెత్త అన్న పదం మనం విన్నప్పుడు ఒకసారి నవ్వు రావచ్చుగాక, కానీ ఆ పదం వెనకాల చాలా ఆలోచనలు ఉన్నాయి. కోపం వచ్చిందంటే చీపురు తిరిగేస్తే మరి అని ఇల్లాలు కూడా ఒక్కోసారి అంటూ ఉంటుంది. చీపురు తిరగవేస్తే పెద్ద ఆయుధం ఆవిడ చేతికి అని కూడా మనం నవ్వుకుంటూ ఉంటాం. చీపురును సూర్యాస్తమయం అయిన తర్వాత పొరపాటుగా కూడా తాకరాదు, తిరగవేసి అసలు పట్టుకోకూడదు, చూడకూడదు, కంటితో కూడా చూడకూడదు అంటుంది శాస్త్రం. బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ వెంటనే మనం శుభ్రంగా ఊడ్చేసామనుకోండి, వాళ్ళు అబ్బే మర్చిపోయామండి అని మళ్ళీ వచ్చి ఇక్కడే నా పర్సు పెట్టాను, ఇక్కడే నా చెవి రింగు జారి పడిపోయింది అంటే కొంపకొల్లేరైంది. ఊడ్చేసాంగా. వాళ్ళకు అనుమానం, మనకు అనుమానం. మేము ఇక్కడే కూర్చున్నాం కదా అని మనం అంటాం. వాళ్ళు ఏదో చూసుకుంటారు, ఏమోలే అంటారు, ఉంటే దొరికిందే తీసుకువెళ్ళిపోతారు. ఇలాంటి లౌకికమైన అనేక కారణాలు కూడా ఈ నియమం వెనకాల ఉన్నాయి.
ధర్మశాస్త్రంలో ఉన్న అనేక నియమాలు లౌకిక రీత్యా సమాజ ఉన్నతికి సంబంధించినది అని కూడా మనం చెప్పుకోవాలి. ఇది చీపురు కథ.